హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం భీమ్ యూపీఐలో కొత్తగా వచ్చిన 2 డిఫరెంట్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటి ఆఫర్ వచ్చేసి భీమ్ యూపీఐ సర్కిల్ ఆఫర్ అనమాట. అండ్ ఈ ఆఫర్ ద్వారా మీరు ఒక్కొక్క మొబైల్ నెంబర్ తోనే ఒక 25 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఆఫర్ వచ్చేసి భీమ్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ ఆఫర్ అనమాట. సో ఈ ఆఫర్ ద్వారా ఇది కేవలం రూపే క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే. సో వాళ్ళ ఒక 50 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 2 ఆఫర్స్ కూడా మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగితే ఒక 75 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అసలు ఈ ఆఫర్స్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలని చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకో క్వశ్చన్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లోడ్స్ అబ్బో చాలా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే కనుక మేక్ షూర్ యూ హ్యావ్ జాయిన్డ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే పోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొదటి ఆఫర్ ఏదైతే ఉందో యూపీఐ సర్కిల్ ఆఫర్, దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వెళ్తే కనుక ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 2 డేస్ మాత్రమే ఉంది. వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇది. సో ఈ ఆల్రెడీ 16th నవంబర్ స్టార్ట్ అయింది అండ్ 17th నవంబర్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఈ లోపే మీరు ఈ ఆఫర్ అయితే కంప్లీట్ చేసుకుని ఒక 25 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవాలి. సో యూపీఐ సర్కిల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సపోజ్ మీరు బయట మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, లేదంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, బయట ఏదైనా ఒక మర్చెంట్ ట్రాన్సాక్షన్ చేయాలి, ఏదో పర్చేస్ చేశారు. సో స్కాన్ చేసుకుని వాళ్ళ డబ్బులు ఉంటే పే చేస్తారు, లేనప్పుడు ఏం చేస్తారు, సో ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. వాట్సాప్ లో ఈ విధంగా స్క్రీన్ షాట్ పంపించి దీనికి ట్రాన్స్ఫర్ చేయని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు. సో ఇక్కడ అలా కాదు. ఈ యూపీఐ సర్కిల్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, వాళ్ళ దాంట్లో అకౌంట్ లేకపోయినా కూడా వాళ్ళ దాంట్లో మీ బ్యాంక్ అకౌంట్ ని కనెక్ట్ చేసుకొని సో వాళ్ళు పేమెంట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తే మీకు డైరెక్ట్ గా భీమ్ యూపీఐ అప్లికేషన్ లో వచ్చేస్తుంది. సో మీరు పేమెంట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి పేమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఇది అనమాట ఈ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ లో మనం ఎంటర్ అయ్యి ఒక పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఒక పేమెంట్ కంప్లీట్ చేస్తే మనకు ఒక 25 రూపీస్ అనేది వస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి ప్రైమరీ అకౌంట్ మీద ఉండాలి అండ్ దాంతో పాటు సెకండరీ అకౌంట్ మీ ఫ్రెండ్ కానీ ఇంకెవరిది కానీ ఉండాలన్నమాట, వేరే డివైస్ లో కావచ్చు. సో వాళ్ళకి భీమ్ యూపీఐ అప్లికేషన్ ఉన్నా అంటే యూపీఐ కనెక్షన్ ఉన్నా నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. లేకపోయినా కూడా మీరు ఆఫర్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆఫర్ ని వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒరిజినల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. భీమ్ మీ ఒరిజినల్ అకౌంట్ ఉంటుంది, ఫస్ట్ అకౌంట్ ప్రైమరీ అకౌంట్. దాన్ని ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇంట్రడ్యూసింగ్ యూపీఐ సర్కిల్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అది ఒకవేళ లేకపోతే కనుక యాప్ ని అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి యాడ్ అండ్ మేనేజ్ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక ఎంటర్ ద యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. ఎంటర్ ద యూపీఐ ఐడి అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీ సెకండరీ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి భీమ్ యూపీఐ ఐడిని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళకి యూపీఐ కనెక్షన్ ఉండి భీమ్ అప్లికేషన్ ఉంటే డైరెక్ట్ గా వాళ్ళ యూపీఐ ఐడిని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఒకవేళ లేకపోయినా కూడా జస్ట్ వేరే మొబైల్లో భీమ్ యూపీఐ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ నెంబర్తో వెరిఫై చేసినా కూడా మీకు ఒక యూపీఐ ఐడి అనేది వచ్చేస్తుంది అనమాట. మోస్ట్లీ మొబైల్ నెంబర్ @UPI ఉంటుంది అది. సో దాన్ని కాపీ చేసుకుని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని యాడ్ టు యూపీఐ సర్కిల్ క్లిక్ చేస్తే కనుక మీ ఫ్రెండ్ సర్కిల్లో సెకండరీ డివైస్ మీ ఫ్రెండ్ అనమాట యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేస్తే కనుక ఈ స్క్రీన్ షాట్ వచ్చేసి నా మొదటి అకౌంట్ లోది అండ్ ఈ కెమెరాతో తీసిన ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది నా సెకండరీ అకౌంట్ లోది. ఇక్కడ మనకి సెకండరీ అకౌంట్ లో యూపీఐ ఐడి ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి అతని యొక్క మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు గివ్ పర్మిషన్ క్లిక్ చేసుకుని సో మీ ఫ్రెండ్ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకున్న తర్వాత దాన్ని సబ్మిట్ చేస్తారు అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేస్తే కనుక స్పెండ్ విత్ లిమిట్స్ అండ్ దాంతో పాటు అప్రూవ్ ఎవ్రీ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, అప్రూవ్ ఎవ్రీ పేమెంట్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది దగ్గర క్లిక్ చేసుకుని ప్రొసీడ్ అయ్యి అండ్ కన్ఫర్మ్ కంప్లీట్ చేస్తారనమాట. సో ఈ విధంగా కన్ఫర్మ్ క్లిక్ చేస్తే కనుక మీ మొదటి అకౌంట్ నుంచి మీ ఫ్రెండ్ యొక్క అకౌంట్ కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అనమాట. ఈ విధంగా మనం కనెక్ట్ చేద్దాం అని చెప్పి 2 అకౌంట్స్ ని. సో రిక్వెస్ట్ వస్తుంది కదా, సో అప్పుడు మీరు సెకండరీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక జస్ట్ లైక్ సుధాకర్ దట్ రిక్వెస్టెడ్ యూ టు కనెక్ట్ అని వస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసుకుని సెకండరీ అకౌంట్ లో కూడా మీరు అప్రూవ్ చేసుకోండి. సో ఈ విధంగా యాక్సెప్ట్ క్లిక్ చేసేస్తే కనుక మీ సెకండరీ అకౌంట్ లో మొదటి అకౌంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ లోకి రండి. సెకండరీ అకౌంట్ లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్కాన్ అండ్ పే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ స్కాన్ అండ్ పే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మర్చెంట్ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయాలన్నమాట. సో ఏదైనా ఒక మర్చెంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మినిమం మీరు ఒక 100 రూపీస్ యూపీఐ ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. సో ఈ విధంగా 100 ఎంటర్ చేస్తారు.
100 ఎంటర్ చేసుకున్న తర్వాత అతనికి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అయ్యి ఉంటే కనుక అక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది చూపిస్తుంది. కానీ మీరు ఇక్కడ ఏం చేయాలి, మీ ఫ్రెండ్ బ్యాంక్ అకౌంట్ తో ట్రాన్స్ఫర్ చేయాలి. సో దానికోసం మీరు అక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏదైతే ప్రైమరీ అకౌంట్ లో నా బ్యాంక్ అకౌంట్ ఉందో దాన్ని నేను ఇక్కడ ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసుకుని దాంతో మాత్రమే పేమెంట్ అనేది సెండ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ట్యాప్ చేసుకుని ఒక రిక్వెస్ట్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సెకండరీ అకౌంట్ నుంచి పేమెంట్ చేయమని చెప్పి నా మొదటి అకౌంట్ కి నేను ఒక రిక్వెస్ట్ ని సెండ్ చేస్తాను. సో ఈ విధంగా మీ సెకండరీ అకౌంట్ లో ఏదైనా బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అయ్యి లేదు అనుకోండి. సో కనెక్ట్ అయ్యి లేకపోతే కనుక ఆబ్వియస్లీ మీకు ఫస్ట్ అకౌంట్ లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దాన్ని మీరు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దాన్ని ట్యాప్ చేసుకుని ఒక రిక్వెస్ట్ ని సెండ్ చేయాలి. సో ఈ విధంగా రిక్వెస్ట్ సెండ్ చేస్తే ముందుగా చెప్పినట్లు మీ సెకండరీ అకౌంట్ నుంచి పేమెంట్ చేయమని చెప్పి మీ మొదటి అకౌంట్ కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా మీ మొదటి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ చెక్ చేయొచ్చు. లైక్ నెల్లూరు పెద్దారెడ్డి హ్యాస్ రిక్వెస్టెడ్ యూ సమ్ మనీ అని చెప్పి. సో ఈ విధంగా దాన్ని ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా పేమెంట్ కంప్లీట్ చేస్తే కనుక మీకు ఏమవుతుందంటే మీ ఫ్రెండ్ డివైస్ లో రిక్వెస్ట్ అనేది సెండ్ చేయడం జరిగింది, కానీ మీరు పేమెంట్ వచ్చేసి మీ అకౌంట్ నుంచి చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సర్కిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట మీకు బయట ఎప్పుడైనా రియల్ లైఫ్ లో కూడా. సో ఇది కాన్సెప్ట్. ఈ విధంగా మీరు ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలి. మర్చెంట్ ట్రాన్సాక్షన్ ఒక 100 రూపీస్ మినిమం చేయాలి. సో ఈ విధంగా చేస్తే మీ మొదటి అకౌంట్ లో ఒక 25 రూపీస్ విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ లో క్రెడిట్ అవుతుంది అనమాట. డైరెక్ట్ గా యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ మొదటి అకౌంట్ కి ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చా అనేది ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఎక్కడ మెన్షన్ చేసలేదు. సో మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒకటి అయిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేసుకుని ఇంకొక అకౌంట్ ని యాడ్ చేసుకుని దాంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ సెకండ్ టైం కూడా 25 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఏదనమాట మొదటి ఆఫర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక మళ్ళీ చూడండి, కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నేనే ఒక 2 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. సో అండ్ సెకండ్ ఆఫర్ విషయానికి వస్తే కనుక ఇది మీకు ముందుగా చెప్పినట్లు రూపే క్రెడిట్ కార్డ్ ఆఫర్ అనమాట. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్స్. సో ఇక్కడ మీకు ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోకి వెళ్తే కనుక ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట. దిస్ ఆఫర్ ఇస్ ఓన్లీ ఫర్ సమ్ సెలెక్టెడ్ యూజర్స్ అండ్ దాంతో పాటు యూజర్ మస్ట్ లింక్ హిజ్ రూపే క్రెడిట్ కార్డ్ అన్నారు. ఇందులో మీరు ఏం చేయాలంటే భీమ్ యూపీఐలో మీ రూపే క్రెడిట్ కార్డ్ ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం కనెక్ట్ చేయాలి. ఇంతకుముందు కనెక్ట్ చేస్తే ఈ ఆఫర్ అనేది వర్తించదు. ఐ మీన్ ఇంతకుముందు కనెక్ట్ చేసి ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఐ థింక్ క్యాష్ బ్యాక్ రాదు. ఫస్ట్ టైం మీరు రూపే క్రెడిట్ కార్డ్ ని ఈ భీమ్ యూపీఐలో మీరు కనెక్ట్ చేసుకొని మీరు ఒక మినిమం 500 రూపీస్ క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ ఫీచర్ యూజ్ చేసుకొని మినిమం ఒక 500 రూపీస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మీకు విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ లో ఒక 50 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ ఆఫర్ కూడా మనకి 15th నవంబర్ స్టార్ట్ అయింది అండ్ 24th నవంబర్ వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇది సెకండ్ ఆఫర్ అనమాట. సెకండ్ ఆఫర్ కొద్దిగా ఈజీగానే ఉంది. అండ్ మొదటి ఆఫర్ విషయానికి వస్తే కనుక కొద్దిగా కాంప్లికేటెడ్ థింగే. సో జాగ్రత్తగా ఒకసారి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చెప్తాను వినండి. ఏం లేదు, మీకు ఒక మొదటి అకౌంట్ ఉంటుంది అండ్ సెకండ్ అకౌంట్ ఉంటుంది. సో మొదటి అకౌంట్ లో మీరు ఏం చేయాలంటే సర్కిల్ ఓపెన్ చేసుకుని మీ సెకండ్ అకౌంట్ యొక్క యూపీఐ ఐడిని మీరు అక్కడ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసుకుని రిక్వెస్ట్ సెండ్ చేస్తే కనుక ఈ విధంగా మొదటి అకౌంట్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది సెకండ్ అకౌంట్ కి. సెకండ్ అకౌంట్ లో అప్రూవ్ చేస్తారు. సో సెకండ్ అకౌంట్ లో అప్రూవ్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఒక మర్చెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఒక 100 రూపీస్ ఎంత సెండ్ చేయాలి. సో అది కూడా మీరు ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేటప్పుడు మీ మొదటి అకౌంట్ కి రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది అనమాట. ఆ బ్యాంక్ అకౌంట్ ను మీరు సెలెక్ట్ చేసుకుని దానికి రిక్వెస్ట్ సెండ్ చేయాలి. సో దానికి రిక్వెస్ట్ సెండ్ చేస్తే మొదటి అకౌంట్ కి మళ్ళీ రిక్వెస్ట్ అనేది వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకుని అప్రూవ్ కంప్లీట్ చేస్తే కనుక మీకు సెకండరీ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆఫర్ ని కంప్లీట్ చేసుకుని ఒక 25 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.